అధికార కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఇంటిని చక్కదిద్దే పనిలో పడింది. పార్టీని పటిష్టం చేసేందుకు పిసిసి కమిటీని ప్రకటించింది. అయితే అందరికీ పదవులు ఇవ్వాలనే ఆతృతలో సీనియర్స్ ని చిన్న చూపు చూశారనే టాక్ నడుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పదవుల నియామకంపై ఓరుగల్లు నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్యేకు టిపిసిసి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడంతో ఇంత పెద్ద పదవికి తాను న్యాయం చేయలేనన్నట్లు స్పందించారు ఆయన. టిపిసిసిలో పదవుల పందిరం తర్వాత ఆ జిల్లా కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా పరిణామాలేంటి? లెట్స్ వాచ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం రాని వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పదవులపై ఓ నిర్ణయానికి వచ్చింది. అధిష్టానం పదవుల ప్రకటన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు. దీంతో ప్రభుత్వంలో పార్టీ సముచిత స్థానం ఉంటుందని అంతా భావించారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకుని పోరాటం చేస్తున్న నేతలకు ప్రభుత్వంలో తగిన గుర్తింపు దక్కలేదని సీనియర్ నేతలు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ పదవుల్లో కూడా సీనియర్ నేతలను చిన్నచూపు చూశారని అధిష్టానం రగిలిపోతోంది. టీపీసీసీ పదవుల నియామకం వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కుంపటి రాజేస్తోంది. అధిష్టానం ఇచ్చిన టీపీసీసీ ఉపాధ్యక్ష పదవిపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 30 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు వద్దన్నా బలవంతంగా పార్టీ పదవి రుద్దారని అనుచరులతో వాపోతున్నారు. ఎన్ఎస్యుఐ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర బాధ్యతలు నిర్వహించి జిల్లా కాంగ్రెస్ కమిటీకి 11 ఏళ్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా 9 ఏళ్లుగా హనుమకొండ వరంగల్ జిల్లాల అధ్యక్షుడిగా వ్యవహరించారు నాయని. పార్టీ కష్టకాలంలో ఇబ్బందులు ఒత్తిళ్లకు తలగ్గకుండా పనిచేసినా ఆశించిన పదవి గుర్తింపు ఉండడం లేదనే ఆవేదనలో ఉన్నారట నాయని రాజేందర్ రెడ్డి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని 6 నెలల కిందటే పార్టీ అధిష్టానానికి నాయని విజ్ఞప్తి చేసుకున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలిసి పార్టీకి చేసిన సేవలను వివరించారు. హైదరాబాద్, ఢిల్లీ ముఖ్య నేతల ఆశీస్సులతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ వస్తుందని నాయనితో పాటు ఆయన అనుచరులు ఇన్నాళ్లు ధీమాగా ఉన్నారు. కానీ పీసీసీ పదవుల ప్రకటనతో వారు డీలా పడ్డారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశించి నాయని రాజేందర్ రెడ్డికి టీపీసీసీలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చి గుర్తింపు ఇచ్చినందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దాంతోపాటు ఆ పదవి తనకు వద్దని లేఖ రాశారు. పార్టీ పదవుల నియామకం తర్వాత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అనుచరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానంపై ఆవేదన వెలిబుచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్నా ఆ బాధ్యతలతోనే సరిపోతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంత పెద్ద పదవికి నేను స్వీకరించలేను. ఉపాధ్యక్ష పదవి వేరే వారికి ఇస్తే వారైనా పనిచేసుకుంటారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. తనకు ఆ పదవి వద్దని వేరే వారికి అవకాశం కల్పించాలని టీపీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏడాది 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న వారికి పదవుల్లో సమప్రాధాన్యం ఇవ్వడాన్ని నాయని రాజేందర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఎన్నో ఆఫర్లు ఇచ్చినా కాంగ్రెస్ జెండా పట్టుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరూ చేయనన్ని కార్యక్రమాలు నాయని చేపట్టారని పార్టీ శ్రేణులంటున్నాయి. తన ముఖ్య అనుచరుడికి తనకు సేమ్ పదవి రావడంతో కూడా అధిష్టాన నిర్ణయంపై గుర్రుగా ఉన్నారట నాయని. పార్టీని అంటిపెట్టుకుని ఉండి గెలిస్తే మంత్రి పదవో లేదా ప్రభుత్వంలో కీలక పదవో వస్తుందని ఆశిస్తే ఇలా షాక్ ఇచ్చారని అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తున్నారట వరంగల్ సీనియర్. ఎవరికి ఏ ఆపద వచ్చినా, పార్టీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సీనియర్స్ జూనియర్స్ అనే తేడా చూపకుండా అందరివాడిగా పేరు తెచ్చుకున్నారు నాయని రాజేందర్ రెడ్డి. జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంటూ పార్టీని నడిపిస్తోన్న నాయకుడిని అధిష్టానం ఇలా చిన్నచూపు చూడడం సరికాదంటోంది పార్టీ క్యాడర్ కూడా. టీపీసీసీ ఉపాధ్యక్ష పదవిపై ఎమ్మెల్యే నాయని వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అధిష్టాన నిర్ణయాలు స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉందని, సీనియర్స్ ని నొప్పిస్తే రానున్న రోజుల్లో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం మరి నాయని రియాక్షన్ పై అధిష్టానం స్పందన ఎలా ఉంటుందో.